ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఎస్తేర్ గ్రంథం నుంచి ఈ ఎస్తేర్కి మొర్దెకై ఇచ్చిన వార్నింగ్ ఏంటో ఒకసారి ధ్యానించాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ స్టోరీ అంటే సింప్లిఫై చేసి చెప్తాను. ఈ ఇజ్రాయేలీలు దేవునికి అగనిస్ట్గా పాపం చేసి దేవుడు ఎంత చెప్పినా కరెక్ట్ చేసుకోకపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శత్రువుల చేతికి ఇజ్రాయెల్ని అప్పచెప్పినప్పుడు ఈ శత్రు రాజులు ఇజ్రాయెల్ దేశాన్ని గెలిచినప్పుడు కొంతమందిని వాళ్ళ రాజ్యానికి క్యాప్టివిటీలో తీసుకెళ్ళిపోతారనమాట. అంటే బానిసల్లాగా లేక బందీల్లాగా తీసుకుపోతారు. అలా తీసుకెళ్ళినప్పుడు ఈ ఎస్తేరు ఈ మొర్దెకై కూడా అలా షూషను కోటకి చేరుకుంటారనమాట. కొంతమంది వాళ్ళతో పాటు కొంతమంది. యాక్చువల్గా ఈ మొర్దెకైకి ఈ ఎస్తేర్ ఏమవుతుందంటే సిస్టర్ వరుస అవుతుంది యాక్చువల్గా. కానీ ఈ ఎస్తేర్కి తల్లిదండ్రులు లేరు, అనాథ కాబట్టి అతను అంటే పెంచుకుంటాడు అనమాట, కూతురులాగా అడాప్ట్ చేసుకున్నట్టు పెంచుకుంటుంటాడు అనమాట. ఈ అమ్మాయి అనాథ. యాక్చువల్గా ఈ అహష్వరోషు రాజు ఆయన 120 దేశాలకి మహాచక్రవర్తి. సో అతని భార్యే వస్తీ అనమాట. వీళ్ళిద్దరూ ఈయన ఏం చేస్తాడంటే ఒక విందు తయారు చేస్తాడనమాట. చాలా రోజులు నడుస్తుంది. అంటే ఇంక అన్ని రాజ్యాలకి రాజు అంటే ఆయన ఎంత లావిష్గా ఉంటాడు. మనం చూసాం కదా రీసెంట్గా అంబానీ కొడుకు పెళ్ళి అంటే ఎంత లావిష్గా చేశారు. సో అట్లా జస్ట్ ఒక దేశంలో ఒక చిన్న ఒక వ్యాపారవేత్త అట్లుంటే 120 దేశాలకి రాజు అయినప్పుడు అతనిచ్చే ఆ విందు ఎలా ఉంటుంది, ఆ సెలబ్రేషన్ ఎలా ఉంటుందో మనకు అర్థమై ఉండాలి ఇప్పటికే. సరే, ఆ టైంలో ఏం చేస్తాడంటే ఈ రాజు వచ్చిన అతిథులకి తన భార్యని చూపించాలి అంటే అనుకుంటాడు అనమాట. అంటే ఆమె ఎంత అందగత్తే, నా భార్య ఏంటి, నేనేంటి, నా వైభోగం ఏంటి చూద్దురండి అన్నప్పుడు ఈ వస్తీ దానికి రిజెక్ట్ చేస్తుంది అనమాట. రిజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆయనకి ఇంకా అప్పుడు కోపం వస్తుంది అనమాట. ఏంటంటే అతని కింద ఉన్న అధికారులు అతనితో ఏం చెప్తారు, అయ్యా నీ భార్య నువ్వు పిలిస్తే రాకపోతే రేపు మా భార్యలు మేము పిలిస్తే అంటే మాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలాగా అంటే ఒక క్వశ్చన్ చేశారనమాట. సో ఇది అంత పెద్ద మహారాజుకి ఇది అవమానమా కాదా? సో ఆయన అవమానంగా ఫీల్ అయ్యి ఏం చేస్తాడంటే వస్తీని రాణిగా ఉండకుండా తీసేస్తాడు. సో ఇప్పుడు రాజుకి భార్య కావాలి. అప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశంలో ఉన్న అందరు బ్యూటిఫుల్ గర్ల్స్ తీసుకొని వస్తారనమాట. ఈ అమ్మాయి యూదురాలు కదా, మామూలుగా యుద్ధులు కొంతవరకు దేవుడు ఒక చక్కని వాళ్ళకి రూపం ఇస్తాడనమాట. ఈ అమ్మాయి కూడా చక్కనిది, అనాథే కానీ చక్కనిది. సో అంటే అది వాళ్ళ ప్రమేయం ఏం లేదు దాంట్లో, అంటే ఆ సెలక్షన్లో వాళ్ళ ప్రమేయం ఏం లేదు. కానీ జస్ట్ ఎవరు చక్కగా ఉండారో వాళ్ళందరినీ ఈ అధికారులు వెళ్ళి పట్టుకొస్తారనమాట. సో దాంట్లో ఈ అమ్మాయి కూడా ఒకటి, వాళ్ళు అబ్జెక్ట్ చేయడానికి లేదు. సో ఇక్కడ ఏం చేస్తారు, ఆ అమ్మాయిలందరిలో వీళ్ళని ఏం చేయాలంటే సెలెక్ట్ అంటే వాళ్ళందరినీ ప్రిపేర్ చేసి రాజుకు చూపిస్తారనమాట. అంటే ఉన్న వాళ్ళు ఉన్నట్టు కాకుండా వాళ్ళకి ఒక నపుంసకుడు అనే ఒక అతను ఏం చేస్తాడంటే వీళ్ళకి ఏంటంటే ఇన్ఛార్జ్. సో ఈ లేడీస్ అందరినీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసి నీట్గా రెడీ చేసి వాళ్ళని రాజు ముందు ప్రజెంట్ చేయాలి. ఆ రాజుకి వాళ్ళు నచ్చితే వాళ్ళే రాణి అనమాట. సో అందరినీ అక్కడ షూషన్ కొడుకు తెప్పించి అక్కడ అందరికీ వాళ్ళకంటే ఏమేమి చేయించారో ఇంకా అంతా పెడిక్యూర్, మ్యానిక్యూర్ అంటే ఫేషియల్స్ ఇంకా ఏమేమి చేయించారో తెలియదు. కానీ అందరికీ ప్రిపేర్ చేసి ఒక్కొక్క రోజు అంటే టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరిని రాజు దగ్గర పంపిస్తారనమాట. సో అందరు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మేకప్ వేసుకొని, అంటే అతను చెప్పిందే కాకుండా హేగే అని చెప్పాను కదా నపుంసకుడు, అతను చెప్పిందే కాకుండా వాళ్ళకి నచ్చినట్టు కూడా రెడీ అయ్యి వెళ్తారు. కానీ ఈ అమ్మాయి ఎస్తేర్ ఏంటంటే ఎవరైతే అధిపతి హేగే ఉంటాడు కదా, ఆ హేగే ఏం చెప్పిందో అది మాత్రమే వేసుకుంటుంది. ఇంకా వేరే మేకప్ ఏమి వేసుకోదు, ఏ ఆర్నమెంట్స్ ధరించదు. సో వెళ్తుంది. అందరికంటే రాజుకి ఈ ఎస్తేర్ మీద ఎక్కువ అంటే మనసు నిలబడుతుంది అనమాట. సో ఆమె రాణిగా చేసేస్తాడు. అయితే నెక్స్ట్ ఇది రాణి అయిపోయింది ఈమె స్టోరీ ఇంతవరకు. ఈ మొర్దెకై ఏంటంటే ఒక గేట్ కీపర్ అనమాట. ఎక్కడ ఈ ఇజ్రాయెల్ అంటే ఆ షూషన్ కోటలో ఇతను గేట్ కీపరు. ఈ అహష్వరోష్ రాజు దగ్గర ఒక హామాను అనే ఒక మినిస్టర్ ఉంటాడనమాట. అంటే మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ అనమాట. ఈ యూదులు ఏంటి, ఎవరికి బౌడౌన్ చేయరు, అంటే వంగి నమస్కారం చేయరు. అది వాళ్ళ దేవుడికి తప్ప వాళ్ళు ఎవరికి వంగకూడదు అనేది వాళ్ళ ఆచారం. సో ఈ
హామాను వస్తూ పోతున్నప్పుడు ఈ మొర్దకై వాడికి వంగడనమాట. అది వాడికి చాలా అవమానంగా అనిపిస్తుంది. ఈడేంట్రా నాకు వంగడు అని చాలా బాధ అనమాట. వీడిని ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనలో హామాను ఉంటాడు. సరే, ఒకరోజు వాడికి ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే వీడొక్కడిని చంపేదానికంటే అంటే చూడండి ఎలాంటి ఆలోచన. వీడి యొక్క జాతిని మొత్తం చంపేద్దామని ఆలోచనలో ఉంటాడు. సరే, ఇది మొర్దకైకి వచ్చిన అంటే అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటంటే దానికి బేస్ అనమాట. సరే, యాక్చువల్గా ఒకసారి ఏమవుతుందంటే యహశ్వరోషు రాజుని చంపడానికి భటులు ఏం చేస్తుంటారంటే ప్లాన్ చేస్తుంటారు. సో ఈ ప్లాన్ ఎవరు వింటారు? ఈ గేట్ కీపర్ లాగున్న మొర్దకై వింటాడనమాట. ఈ మొర్దకై విని ఏం చేస్తాడంటే అది రాజుకు తెలియజేస్తాడు ఏదో ఒక వేలో. మొత్తానికి అది నిజమా, ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇది నిజమా కాదా అని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. సో క్రాస్ చెక్ చేసినప్పుడు ఏమైంది, వాళ్ళు నిజమే అని తేలింది. ఆ భటుల్ని చంపించేస్తారు. ఆ రాజు సేవ్ అవుతాడు. అంటే ఏదైనా రాజ్యంలో ఏదైనా జరిగినప్పుడు ఆ రాజ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్లో ఎంటర్ చేసి దాన్ని రాజముద్రతో అట్లా ప్రింట్ అంటే మనం స్టాంప్ వేస్తాం కదా, ఇప్పుడు గస్టెడ్ మేమంతా సైన్లు చేసి స్టాంప్ వేస్తారు, అలాగా అట్లా అట్లా చేస్తారనమాట. యాక్చువల్గా ఇంత మేలు చేస్తే ఈ మొర్దకైకి ఇన్ రిటర్న్ ఏమి చేయరనమాట. అంటే అసలు రాజు వరకు అది వెళ్ళదు, ఆ బుక్లో ఎంటర్ అవుతుంది. కానీ రాజుకి అయ్యా నీ ప్రాణాన్ని మొర్దకై కాపాడని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఒకరోజు ఏమవుతుందంటే ఒకరోజు రాజు రాత్రికి నిద్ర రాదనమాట. అతడు ఆ బుక్ తీసి అన్ని అంటే చూస్తూ ఉంటాడు. సో ఆయన కళ్ళు ఎక్కడికి వెళ్తాయంటే ఈ మొర్దకై తనకు చేసిన మేలు దగ్గరికి వెళ్తాయన్నమాట. సో ఆ మెయిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే అది చూస్తాడు. అరే, నాకు ఇంత సహాయం చేశాడు ఈ వ్యక్తి, నా నోటీస్కే రాలేదే, ఈ వ్యక్తికి ఇవ్వాల్సిన రివార్డ్ ఇచ్చారా లేదా అని పిలవనంపించి అడుగుతారు. సో ఏ రివార్డు అతనికి ఇవ్వలేదని తెలుస్తుంది రాజుకి. సరే, పక్క రోజు ఏం చేస్తాడంటే రోజు రొటీన్గా వస్తాడు కదా హామాన్ ఆ మినిస్టర్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఏం అడగకుండా, అయ్యా నా ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి నేను హానర్ చేయాలంటే ఎలాంటి హానర్ చేయాలి అని అడుగుతాడనమాట. అప్పుడు ఏం చెప్తాడంటే అంటే మొత్తం తను అనుకుంటాడు, నేనే కదా ఆ వ్యక్తిని, సో నన్ను హానర్ చేయాలి అంటే మీకు ఒక ఛాయిస్ వచ్చింది అనుకో, మిమ్మల్ని మీరు ఎట్లా హానర్ చేసుకుంటారని అనే ఛాయిస్ వస్తే ఎలాంటి కోరికలు, మనం లోపల ఏం కోరికలు ఉంటాయి అవన్నీ చెప్తాం కదా, ఎగ్జాక్ట్గా రాజుకి అవి చెప్తాడనమాట. ఎలా అంటే రాజు వస్త్రాలు ధరించి అంటే గుర్రం మీద ఎక్కించి చుట్టూ తిప్పుతూ ఉంగరం పెట్టి అంటే ఆయన ఏమి నినాదాలు చేయాలి అవన్నీ చెప్తాడు. సో ఎగ్జాక్ట్గా రాజు ఏం చెప్తా అంటే నువ్వు ఏం చెప్పావో అవన్నీ ఆ మొర్దకై చెయ్యి అని చెప్తాడు. అయిపోయి. సో ఎవరికి ఆల్రెడీ పుండి మీద కారం చల్లినట్టు అనమాట. ఆల్రెడీ హామానికి కోపం, ఈ మొర్దకై మొక్కట్లేదు, వాడిని ఏదో ఒకటి చేయాలని. ఇంత లోపల వచ్చి రాజు ఇతన్ని హానర్ చేయమంటే ఇంకెట్లా ఉండాలా, ఇంకా అబ్బా తట్టుకోలేకపోయాడు, సలసల్లాడిపోయింది. సో ఇతన్ని ఎట్లయినా చంపాలనుకొని తనే స్కెచ్ చేసుకొని పెద్ద ఉరికి తయారు చేశాడంట. చూడండి ఎట్టుంటుందో. సరే, అది అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, ఈ మొర్దకైని చంపడానికి ప్లాన్ చేస్తాడు. ఏంటి, రాజు దగ్గరికి అయ్యా ఒక జాతి మన రాజ్యంలో ఉంది, ఆ జాతికి వాళ్ళ రూల్స్ మనలాంటి రూల్స్ కాదు, చాలా వెరైటీగా ఉన్నాయి. ఆ జాతి వల్ల ఎప్పటికైనా మనకు రాజ్యానికి థ్రెట్ అని చెప్తే రాజుకి ఏం తెలుసు, చెప్పాను కదా 120 దేశాలకు రాజు అసలు ఎక్కడ డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోడు. అసలు అదంతా కరెక్ట్ ఎక్కడ అతను ప్రాపర్ అలర్ట్గా ఉన్న రాజులాగా ఎక్కడ లేదు ఈ చాప్టర్స్లో, ఏదో వేగ్గా ఉన్నాడు అనమాట. సరే, ఏమంటాడు, ఏది అంటే ఎంక్వైరీ చేసుకోకుండా సార్ట్ అవుట్ చేసుకోకుండా సరే నువ్వేం చేయాలనుకుంటే వాళ్ళకి చెయ్యంటే అతను ఏం చేస్తాడంటే పలాని రోజు ఈ యూదులందరినీ చంపాలని చెప్పి ఆ రాజు ముద్రతో తాకిదు రాగించుకొని అన్ని ఆ రాజ్యాలకి పంపించేస్తాడు. సో ఒక రోజు డిసైడ్ అయిపోయింది, యూదులను మొత్తం చంపేయాల. ఇది హామాన్ వేసిన స్కెచ్. సరే, అది ఎవరికి తెలిసింది, మొర్దకైకి తెలిసింది. మొర్దకై ఏం చేస్తాడంటే అక్కడ ఇజ్రాయిల్స్కి ఏదైనా బాధ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గోనె పట్ట కట్టుకొని బూడి తల మీద పోసుకొని ఉపవాసం ఉంటారనమాట. ఎగ్జాక్ట్గా ఇదే చేస్తున్నాడు ఎవరు, మొర్దకై. ఈ విషయము ఎవరికి తెలుస్తుంది, రాణి ఎవరు కోటలో సేఫ్గా ఉంది ఎవరికి తెలీదు, ఈమె యూదురాలని రాజుకు తెలీదు, అక్కడ రాజకోటలో ఎవరికి తెలీదు, ఎస్తేరు. సో ఇది తెలిసినప్పుడు అప్పుడు 4వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. ఏమని అంటే
ఇట్లా చేస్తున్నాడు మీ మొర్దకయ్యి అని బట్టలు అంటే ఇక్కడ నా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో జరిగిందంతా తెలియగానే మొర్దకై తన బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకొని బూడిద పూసుకొని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకంతో రోదన చేసి, ఇదంతా మీకు అర్థమైంది కదండి. అక్కడ జరుగుతున్న సీను ఏంటి, మొర్దకయ్యి ఎలా అంటే తను బూడిద పోసుకొని గోని పట్టేసుకొని మహారోదనతో, మొర్దకై ఒకటే కాదు ఈ తాకీదు ఎక్కడెక్కడికి వెళ్ళిందో, ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో అక్కడక్కడంతా ఇలాగే జనులందరూ శోకంతో పడి ఉన్నారన్నమాట. బూడిద వేసుకొని గోని కట్టుకొని ఈమె ఏం చేసింది, పనికత్తెలు షండులు అంటే ఏంటంటే ఈ రానికి సేఫ్టీ కొరకు సెక్యూరిటీ కొరకు రాజు పెడతారనమాట. వాళ్ళు వచ్చి ఈమెకి విషయం చెప్తారు. ఆమె వెంటనే ఏం చేసింది, ఆ గోనిపట్ట తీసి బట్టలు వేసుకోమని చెప్పి బట్టలు పంపించింది. బట్టలు పంపించంగానే ఆమెకు స్టోరీ తెలియదు, ఆమె రాజ్యంలో ఉంది కదా. సో వెంటనే ఏం చేశాడు, ఈ మొర్దకై ఏం చేశాడంటే విషయం అంటే ఈ తాకీదు అంటే ఈ నోటీసు ఆమెకు పంపించి, సో ఇలా ఇలా జరగబోతుంది అని చెప్పి ఇప్పుడు ఆమె వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి తెలియజేసి మనలందరినీ కాపాడాలని ఎక్స్పెక్ట్ చేశాడు. యాక్చువల్గా ఎవరు, ఈ మొర్దకే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఈమె రిటర్న్లో ఏం చేసిందంటే, అయ్యా ఆన్సర్ ఏం చెప్పిందంటే, రాజు పిలవకుండా ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు. ఒకవేళ వెళితే ఆయనకు దయగలిగి దండం చూపిస్తే వాళ్ళు బతుకుతారు, మిగతా వాళ్ళందరూ చచ్చిపోవాల్సిందే. సో నన్ను ఇంతవరకు అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అయింది, నన్ను ఎవరు పిలవలేదు, పిలవకుండా పోయే ధైర్యం నేను చేయలేను, నన్ను చంపేస్తారు అని చెప్పిందనమాట. సో ఆమె ఏమని ఆన్సర్ చేసింది, అయ్యా నేను అట్లా పోవడానికి లేదు, పోతే నన్ను చంపేస్తారు, అంటే నేను రిస్క్లో ఉన్నాను, అలాంటి పనులు నేను చేయలేను, అంటే నా ప్రాణాన్ని రిస్క్లో పెట్టి నేను అట్లాంటి పనులు చేయలేను అన్నట్టు కన్వే చేసింది. వెంటనే మామూలుగా ఒక రాణి లేదంటే 120 సంస్థానాలకు రాణి ఆమె ఇప్పుడు అఫ్కోర్స్ ఆయన పెంచిన కూతురే, కానీ ఆమె పొజిషన్ ఏంటి మారిపోయింది కదా ఇప్పుడు. అప్పుడు మామూలుగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, అమ్మ కొంచెం ప్లీజ్ అమ్మ చూడమ్మా రిక్వెస్ట్ చేయమ్మా అలా చెప్తాము, మనము చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాము కూడా, ఎందుకంటే ఆమె పొజిషన్ ఏంటి చెప్పండి. సో కానీ మొర్దకై అలా మాట్లాడాల, రిక్వెస్ట్ చేయలా. మొర్దకై ఒక వార్నింగ్ పంపించాడు. అసలు ఆ వార్నింగ్ చదివితే ఎంత ఆశ్చర్యం వేసిందంటే నాకు, అసలు మొర్దకై అసలు క్యారెక్టర్ సూపర్ అనమాట. చూడండి ఇక్కడ ఏముందంటే, ఇక్కడ ఏమని రాస్తుందంటే 4వ అధ్యాయంలో 14వ వచనంలో, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు, నీవు ఈ సమయాన్ని బట్టి రాజ్యంకి తెచ్చుతేమో ఆలోచించుకోమని చెప్పాను. ఆహా రిక్వెస్ట్ చేయలే, అమ్మా వెళ్ళమ్మా కొంచెం చూడమ్మా, నీకు చేతనైంది చెయ్యమ్మా అనలా. చూసుకో మేం ప్రార్థనలో ఉన్నాం, మేమేం భయపడట్లా, గోనెపట్టు కట్టుకొని బూడిద పోసి ఏడుస్తుంటే మేము భయపడినట్టు కాదు, మా నిజ దేవుడికి మొరపెడుతున్నాం, మాకు ఖచ్చితంగా సహాయం వస్తుంది, నువ్వు కాకపోతే ఇంకొక చోట నుంచి వస్తుంది, నాకేం భయం లేదు, మా అంటే దేవుడు నా దేవుడు ఏంటో నాకు తెలుసు, నువ్వు ఉన్నావే నువ్వు ఇప్పుడు ఈ టైంలో నువ్వు రియాక్ట్ అవ్వలేదు అనుకో, నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు, నువ్వు రియాక్ట్ అవ్వకపోతే నువ్వు నీ తండ్రి ఇంటి వారందరూ నశిస్తారు. కేవలం ఈ సమయం కోసమే అనాథలాగా నిన్ను తీసుకెళ్ళి దేవుడు ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడేమో, గుర్తుపెట్టుకో జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. సో దెబ్బక ఎస్తేరుకి దిమ్మ తిరిగిందనమాట. అంటే వెంటనే ఆమె ఆయన మీద నెగిటివ్గా అనుకోకుండా, నేను రానిని నువ్వేంది నాకు చెప్పేది, పో నా వరకు వచ్చేటప్పుడు చూసుకుంటాలే, అట్లా నిజంగా ఆమె జస్ట్ ఆ మాట చెప్పినా ఆయన చెప్పంగానే ఆమె చాలా అలర్ట్ అయ్యిందండి. నిజంగా మనము రాజుల గ్రంథంలో ధ్యానించుకున్నాం కదా, ఏదైనా రాజుకి ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావంటే ఆల్మోస్ట్ దావీదు తప్ప ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, కానీ ఈయన చెప్పంగానే ఆమె యాక్సెప్ట్ చేసేసింది. అప్పుడు ఆమె ఆ మాటను బట్టి ఆమె రియలైజ్ అయింది, ఎస్ నేనెవరిని, ఒక అనాథని, నేను 120 సంస్థానాలకు రాజైన ఈ రాజుకు భార్యగా నేను ఎందుకు తీసుకురాబడ్డాను, దేవుని ప్రమేయం లేకుండా నేను తీసుకురాబడ్డానా, కాదు కదా, దేవుడు ఏది చేసినా ఒక పర్పస్ ఉంటుంది అని తను రియలైజ్ అయ్యి తర్వాత ఆమె అలాంటి డిసిషనే తీసుకుందండి. చూడండి ఆమె ఏం చెప్పిందంటే, సరే సరే అని ఒక మాట చెప్పి మళ్ళీ పంపించింది, నేను వెళ్తాను రాజు దగ్గరికి, కానీ డైరెక్ట్గా వెళ్ళను, ఏం చేస్తానంటే ముందు నా దేవుడి దగ్గర ప్రిపేర్ అవుతాను. ఎంత తెలివి కలదో చూడండి ఎస్తేరు.
అసలు అసలు చాలా అంటే మన బ్యూటీ విత్ బ్రెయిన్ అనమాట. ఆమె అందగత్తే కాదు, ఆలోచన కలిగిన వ్యక్తి కూడా అనమాట. తొందరగా వెంటనే అంటే ఎమోషనల్ అయిపోలా. మెల్లగా 3 రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసిందండి. ఆమె ఒక్కటే కాదు, సింగిల్గా చేయలే, తనతో ఉన్న పనికత్తెలను కూడా ప్రార్థనలో ఇన్వాల్వ్ చేసింది. సో ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటానని దేవుడు చెప్పాడు కదా. సో వాళ్ళ పనికత్తెలతో కూడా ప్రార్థన చేపించి 3 రోజులు ఫాస్టింగ్ ఉన్న తర్వాత నేను రాజు దగ్గరికి పోతాను, ఈ విషయం తెలియజేయండి అంటే వాళ్ళు కూడా అక్కడ ప్రేయర్ సపోర్ట్ ఇస్తారు కదా చెప్పింది. నిజంగా మాట ఇచ్చినట్టే ఎస్తేరు 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఉండి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఆ దండం ఆమె వైపు తిప్పి రాజు దయ ఆమె మీద కలిగి ఆమె నీకేం కావాలని అడిగినప్పుడు ఆమె ఎంత విజ్డమ్తో మూవ్ అయిందంటే చూడండి, ఎంత విజ్డమ్ అంటే ఆమె వెంటనే ఈ విషయం ఏం చెప్పలా, చాలా క్లవర్గా బిహేవ్ చేసింది. అయ్యా మీరు విందుకు రండి, అదే నా కోరిక అనింది. ఒక్కడే కాదు, హామాను తీసుకురా అయ్యా అని చెప్పింది. సరే వెళ్ళారు, వాళ్ళు విందుకు వెళ్ళారు. హామాను మురిసిపోయాడు, అర్రే ఎస్తేర్ నన్ను పిలిచింది, ఇంతమంది ఉంటే ఎస్తేర్ రాని నన్ను పిలిచిందని మురిసిపోయాడు. సరే ఫస్ట్ రోజు వెళ్ళారు, అమ్మ నీకు ఏం కావాలి, రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇవ్వాలా అంటే నాకేమొద్దయ్యా, రేపు కూడా మీరిద్దరు విందుకు రండి అని చెప్పింది. సో సెకండ్ డే కూడా వెళ్ళారు. మరలా నీకేం కావాలమ్మా, ఎల్లుండి కూడా రండి, ఎల్లుండి 3వ రోజు కూడా వెళ్ళారు. అప్పుడు చెప్పింది, అమ్మ నీకేం కావాలా అంటే నన్ను నా సంతతిని చంపడానికి ఒక ట్రై చేస్తున్నాడు. ఎవరంటే నీ ముందు కూర్చున్న హామాను గుండె పగిలిపోయిందనమాట. అప్పుడే రాజుకి ఏం అర్థం కాల. ఒక్క నిమిషం అసలు ఆమె మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఇంతవరకు ఎస్తేర్ ఎలా బిహేవ్ చేసిందో రాజుకు తెలుసు. సో ఆమె ఎంత విజ్డమ్తో మూవ్ అవుతుందో, ఆమె ఎంత హంబుల్గా ఉందో తెలుసు. నా రాణిని, నాకు ఇష్టమైన రాణిని నువ్వు చంపాలనుకుంటావా అని జస్ట్ ఏంటంటే బయటికి వెళ్ళి లోపలికి వచ్చే లోపల ఏం చేస్తాడు, హామాను కాలు పట్టుకుంటాడు. ఎవరిది, మన ఎస్తేర్ది. అమ్మ నన్ను కాపాడు రాజు చేతుల్లోంచి. ఆ సీన్ చూస్తాడు. రే నీకు ఎంత ధైర్యం రా నా రాణి దగ్గరికి వచ్చి కూర్చుంటావా అని ఇమీడియట్గా వాళ్ళ సర్వెంట్స్ని పిలిచి వీడిని చంపేయండి అంటే, అయ్యా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాడు అయ్యా తన గూతి తానే. ఈ మొద్దకైని చంపడానికి హామాను పెద్ద ఉరికి తయారు చేసిందంటే ఆడనే వేసేయకుండా అంటే వేసేస్తారు. సో మొత్తానికి హామాను ఒక్కడే చచ్చిపోవడం కాదు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఏంటి, ఒకసారి జీవో తయారైన తర్వాత రాజు కానించి రాజముద్ర పడిన తర్వాత దాన్ని మార్చడానికి ఉండదు, రాజు కూడా ఉండదు. సో ఇంక చనిపోతారు. ఇంకా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మార్చడానికి లేదు. ఇమీడియట్గా ఏం చేస్తాడంటే ఆ రాజముద్రనిచ్చేస్తాడు. ఎవరికి, ఎస్తేర్కి, మొర్దెకైకి. మీరు ఈ ముద్రను తీసుకొని మీకు నచ్చినట్టు రాసుకొని పంపించుకోండి. ఈ డేకి ముందే, ఎప్పుడు వాళ్ళు చచ్చిపోవాలని రాసి పెట్టిన ఆ డేకి ముందే రివర్స్ రాసుకుంటారు. ఏంటి అంటే యూదులకు అగెనిస్ట్గా ఉన్న వాళ్ళందరినీ చంపేసేయండి అని. అంటే వాళ్ళ మీదకి చావు రాకుండా శత్రువుల మీదకి అది డైవర్ట్ చేసేటట్టు చేసి ఆ తాకీదు రాపిచ్చి మళ్ళీ అక్కడ అదే ముద్ర వేయించి పంపిస్తారనమాట. సో అలాగా ఈ మొర్దెకై వల్ల, ఎస్తేర్ వల్ల యూదులకి రక్షణ వచ్చిందనమాట. రక్షణ రావడమే కాదు, కానీ ఈ యూదుల చరిత్రలో ఇంకొక పండగ యాడైంది, పూరీము. ఇది గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరము యూదులు పూరీం పండగ చేసుకుంటారనమాట. ఇలాగా ఈ మొర్దెకై, ఎస్తేరు యూదులు రక్షించడంలో మేజర్ రోల్ ప్లే చేశారనమాట. దేవుడు మనల్ని ఎప్పుడు ఏ పొజిషన్లో ఎక్కడ పెట్టినా మనం అర్హులమని కాదు, కానీ ఏదో పర్పస్తో మనల్ని అక్కడ పెడతాడు. నిజంగా దేవుడు సమయం వచ్చినప్పుడు దేవుడి పిల్లల్లాగా దేవుని పని కొరకు మనం వాడబడకపోతే నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళడం వేస్ట్. సో ఈరోజు ఆ మొర్దెకై, ఎస్తేర్కి ఇచ్చిన వార్నింగే నన్ను నేను పరీక్షించుకోవడానికి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి వాడుకోండి. మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, దేవుడి కోసం వాడబడుతున్నారు. వాడబడకపోతే దేవుడికి ఏం నష్టం లేదు, ఇంకొకరిని వాడుకుంటారు. బట్ నీ పరిస్థితి ఏంటి, నీ తండ్రి ఇంటి పరిస్థితి ఏంటి, నీ వంశం పరిస్థితి ఏంటి, వాళ్ళని రక్షించుకోవడానికి దేవుడికి లోబడి దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తావా, ఆశీర్వాదకరంగా మారుతావు. మనం అందరం అలా ఉందామా? ప్రైజ్ ద లార్డ్.